అసలు నిన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ లో ఏముంది, దీంతోని వాళ్ళు చెప్పినటువంటి రిజర్వేషన్లు చెయ్యడం అనేటువంటిది సాధ్యమవుతుందా? ఇప్పుడు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలి పంచాయరాజ్ చట్టం ఏదైతే ఉందో దానిలో మార్పు చేయడానికి చట్ట సవరణ చేస్తామని చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం బోత్ హౌజెస్ ని ప్రోరోగ్ చేశారు. సో ఈ అంశాన్ని చట్టసభలో పెట్టరు. అందువల్ల వీళ్ళు చట్ట సవరణ చేయడానికి కావాల్సినటువంటి ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ గారికి పంపిస్తారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవ్వాలనే కోరుతున్నాం మనం. మీరు చట్టసభల్లో ఇంత కీలకమైన దాన్ని చర్చించకుండా, చట్టాన్ని చట్టపరంగా ఆమోదించకుండా ఆర్డినెన్స్ తేవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తర్వాత మీరు బోత్ హౌజెస్ వీటిని యునానిమస్ గా ఏకగ్రీవంగా ఆమోదించాయి. బిల్ 3, బిల్ 4 విద్యా ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు. గవర్నర్ గారి దగ్గర పంపితే వారి అసెంట్ వారు రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. ఆ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉండగా చట్ట సవరణ అనేది ఎట్లా చేస్తారు? ఇది ఒక చాలా స్పష్టమైనటువంటి లోపంగా మనకు కనపడుతున్నది. మీకు నిజాయితీ ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, ఆనాడే ఏ రోజైతే బిల్లులు ఇక్కడ ఆమోదింపబడ్డాయో గవర్నర్ గారికి పంపించి వారితో సంతకాలు పెట్టించుకొని ఆ చట్టాలు అయిన తర్వాత వాటిని జీవోల రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోవాల్సి ఉండే. మీరు రాష్ట్రపతి గారికి పంపమని చెప్పి కోరారు 31C కింద. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. వాటిని మీరు విత్డ్రా చేసుకుంటారా? మరి విత్డ్రా చేసుకుంటా అంటే మరి 160 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? ఈ సర్వే ఎందుకు చేసిర్రు? ఈ డెడికేటెడ్ కమిషన్లు ఎందుకు వేసిర్రు? ఈ అసెంబ్లీలు ఎందుకు పెట్టిండ్రు? ఇదే ఆర్డినెన్స్ ముందే తీసుకొచ్చి చేస్తే అయ్యేది కదా. ఈ సంవత్సరాల నుండి ఎందుకు ఈ డ్రామా అంతా? కాబట్టి ఇవాళ మీకు 42% అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా, అనామకంగా ఆలోచించిన, పరిజ్ఞానం లేకుండా ఆలోచించిన స్పష్టంగా తేలుతున్నది. కాబట్టి మీరు ఇవాళ ఆర్డినెన్స్ తేవడానికి మీ చట్టంలో ఎలాంటి మార్పులు తేబోతున్నారు? మీ రాజ్యాంగ నిపుణులతో ఏం మాట్లాడబోతున్నారు? మీ అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పినారు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలను మోసం చేసే ప్రయత్నంలో భాగమే తప్ప వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ఆర్డినెన్స్ కి శాంటిటీ ఉండదు. ముందు గవర్నర్ గారు సంతకం ఎట్లా పెడతారు అనేది ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే ఆయనే రాష్ట్రపతి గారి దగ్గర పంపిన బిల్స్ పెండింగ్ లో ఉండగా